ప్రజలపై మళ్లీ పెట్రోల్ బాంబు పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ₹2 చొప్పున పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు ఇవాళ ఏప్రిల్ 7న అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా పరస్పర సుంకాల వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాల నేపథ్యంలో ప్రపంచం ముడి చమురు ధరలు వాస్తవంగా తగ్గుతున్న సమయంలో ఈ పెంపు నిర్ణయం వచ్చింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం చూపనుంది. ఈ ధరల పెరుగుదల పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపనుంది. అయితే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ధరల పెంపుపై స్పష్టత ఇచ్చింది. సామాన్యులపై అంటే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని, ఆయిల్ కంపెనీలే ఈ ఎక్సైజ్ డ్యూటీని పెంపు భరిస్తాయని పేర్కొంది. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కూడా ఓ ప్రకటన జారీ చేశాయి. పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించాయి. ఇక రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని డీజిల్, పెట్రోల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు దిగొస్తున్న కారణంతోనే గతంలో విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై వేసే పన్ను. ఇక్కడ ఆయిల్ కంపెనీలు దేశీయంగా వెలికితీసి చమురును విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు సొమ్ము చేసుకుంటున్నాయన్న కారణంతో గతంలో కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధానం తీసుకొచ్చింది. అయితే క్రమక్రమంగా క్రూడ్ రేట్లు భారీగా పడిపోగా కేంద్రం దీనిని ఎత్తివేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గత కొన్ని రోజులుగా 15% వరకు తగ్గాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $63.34. ఇది దాని అత్యల్ప స్థాయి. అటువంటి పరిస్థితిలో దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే కంపెనీల లాభాలు భారీగా పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. అందుకే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ₹2 పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా కేంద్రం పెంచింది. సిలిండర్ ధరను ₹50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అటు పెట్రోల్, డీజిల్, ఇటు సిలిండర్ ధరలను ఒకేసారి పెంచడంతో సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి భారం పడదని కేంద్రం చెప్తున్నా చివరకు భారం సామాన్యుడిపైనే వేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ₹50 increase per cylinder will be for the Ujjwala beneficiary, and overall for the non-Ujjwala beneficiary it will be again ₹50 will go up from 803 to 853. Again this will be reviewed every 15 days or 1 month, whichever is the system. And in the case of petrol and diesel, as I said, if this trend remains, then the price is likely to be revised by them. It's a deregulated sector, they don't have to come to us. What we have decided therefore is that the average price, not the average, the price per cylinder of LPG will increase by ₹50. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks, and therefore the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it.